హాయగా చల్లగా. నిగమ హాయ్ నిగమ. నమస్తే సార్. ఇప్పుడు ఇంట్లో కూడా నిగమానే పిలుస్తారా? చాలా ఫార్మల్గా ఉన్నది. ఏదో పెట్ నేమ్ ఏమైనా ఉంటుందా నీకు? ఎలా నీ ఫ్రెండ్స్ ఎలా పిలుస్తారు నిన్ను? ఫ్రెండ్స్ నిగమ అని పిలుస్తారు. ఇంట్లో ఏమని పిలుస్తారు? అమ్మ చిట్టి అని పిలుస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారా నిన్ను? ఆ, చిట్టి అని పిలుస్తారు. చిట్టి అని పిలుస్తుందా? మరి నాకు ఇంకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిగతా వాళ్ళు ఏమని పిలుస్తారు? చిట్టి అనే పిలుస్తారు. చిట్టి అనే పిలుస్తారా? మరి పండు ఎవరు మీ ఇంట్లో? సార్ ఆ? ఎవరు చెప్పారు సార్ మీకు? మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మాకన్నీ ఇన్ఫర్మేషన్ అన్ని మేము జనరేట్ చేయడం మా ఇట్లాంటివన్నీ మాకు తెలుసుకోవాలి కదా, అందుకే మేము ఇక్కడ నిల్చున్నాం అనమాట. కాదు సార్, నా పేరు చిట్టి. మరి పండు ఎవరు? తెలీదు. మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదు. పండు అని ఎవరు పిలుస్తారు నిన్ను? ఎందుకు నీకు ఆ పండు అంటే ఎందుకు ఆ రియాక్షన్ మారుతుంది? ఎందుకు అలాగా? నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఏమో కొంచెం ఫన్నీగా ఉంటుంది. చిట్టి కన్నానా? నాన్న పిలుస్తారు. నాన్న మరి ఇంకే, కానీ నాన్న పిలిస్తే మటుకు నీకు నచ్చదు. అలా కాదు, ఎవరు పండు అని పిలిచినా నచ్చదు. వెల్ పండు, వెల్కమ్ టు పాడుతా తీయగా పండు. కీరవాణి గారు ఎంత అద్భుతమైన ఒక సాంగ్ కంపోజ్ చేశారు తెలుసు కదా? పండు 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 ఎర్ర పండు. పండు, నీ ఓన్ చాయిస్ ఏ పాట? సదా నన్ను. సదా నిన్ను పండు అని పిలవకండి. పండు ఇంత గొప్పదా, కొరకటిక తప్పదా. సార్ అసలు ఎవరు చెప్పారు సార్ అంత పండు పండు అని? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ పండు. ఆల్ ద బెస్ట్ పండు. థ్యాంక్ యూ. సదా నన్ను నడిపే నీ చెలిమే పోదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నర్తించగా నీతో జతై ప్రాణం సుమించగా నీకోసమై కాలం నర్తించగా నీతో జతై నారి. గాపదాని దదదాని దాప మగ గాగ పాప సద సాసనిదా గద మామ గారి సగని సనిదా దదదని దదరి మగరి మగ సరిని సదాని పదగా నదికి వరదల్లే మదికి పరవల్లై మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తుది జల్లై తనువు హరిగిల్లై వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణ లోన మోగేన కాలం నర్తించగా నీతో జతై ప్రాణం సుమించగా
నీతో జతై. చక్కగా పాడావు పండు. థ్యాంక్ యూ. కీరవాణి గారు కోరినట్టుగా ఇంతవరకు పాడతా తీగల వినని పాట ఈ పాట. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నిగమ నమస్తే సార్. చాలా బాగుందమ్మా నీ గాత్రం, చక్కగా పాడావు. నీకు స్వరజ్ఞానం ఉందని నాకు ఎవరో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన నిర్వాహకుల్లో, కరెక్టేనా? అవును సార్. నువ్వు ఇప్పుడు ఇది ఏ రాగంలో పాడింది? ఇది బేస్డ్ ఆన్ విచ్ రాగం? మిశ్ర కాంబోజీ. కాంపోజ్. అంటే ఇందులో కూడా స్వరాలు వచ్చినాయి, నువ్వు పాడిన దాంట్లో స్వరాలు ఉన్నాయి, కాకపోతే అవి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినావు కాబట్టి సరదాగా నేను ఇదే రాగంలో నేను హమ్ చేసిన దానికి నువ్వు స్వరం ఎలా చెప్తావు వినాలనే కుతూహలంతో ఉన్నాను నేను. ఓకే సార్, ట్రై చేస్తాను. నా తరిరరి తరరి గా గవరి సదరి దర తేరితా గపదరి సా తారిర తారిరరిరా గారి సదా పగ తారిర నారిర తేరా గారి సదా గారి సని దపమగా. గారి సని దపమగా. చాలా బాగుందమ్మా. ఈ మాత్రం స్వరజ్ఞానం కూడా చాలా పేరు మోసిన గాయని గాయకుల్లో కూడా నేను చూడలేదు. నువ్వు దారిలో ఉన్న చక్కటి సాధనలో ఉన్నట్టు అర్థమవుతుంది. నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే ఏం లేదమ్మా, నువ్వు ప్రతి పాటని కూడా సాహిత్యంతో ఎలాగైతే నువ్వు పాడతావో స్వరాల్లో కూడా పాడడం ప్రాక్టీస్ చేస్తే నీకు దేవుడిచ్చిన ఈ స్వరజ్ఞానం ఏదైతే ఉందో దానికి నువ్వు పదును పెట్టినట్టు అవుతుంది. అర్థమైందా? సో ఆ ప్రాక్టీస్ నువ్వు ఒక పక్కన చేసుకుంటూ ఉండు, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ యు ఆర్ ప్రాక్టీసింగ్. అయితే చిన్న విషయం నీ గురించి, నీకు శుభాకాంక్షలు ఎలా చెప్తానంటే, నిగమ గళంలో స్వరాలు ఒలికితే నిండుగా, మెలోడీ తన పాటల్లో వినిపిస్తే మెండుగా, పాడుతా తీయగాలో ప్రతి ఎపిసోడు ఒక పండుగ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పండొచ్చింది. హలో హలో హలో. సారీ. పర్లేదా? అయ్యో సారీ మ్యామ్, టెన్షన్లో. నిగమ, నీ టెన్షన్కి నేను అర్థం చేసుకోగలను, కానీ పాడతా తీగ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కటి గాత్రం, చాలా చాలా కుదురుగా ఉన్నావు, నువ్వు బెరుగ్గా ఉన్నావు. ఆ బెరుకు మాత్రం తీసేస్తే యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ ఇన్ పాడతా తీగ ఈ సిరీస్లో. నీ గాత్రం నాకు చాలా నచ్చింది, చాలా మృదువుగా ఉంది. సేమ్ టైం నువ్వు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి కావాల్సినంత ఒదుగుతో పాటు కొంచెం ఘనమైన గాత్రం కూడా నీది. సో ఇట్స్ అ డిఫరెంట్ అండ్ యూనిక్ వాయిస్ టెక్స్చర్ కాబట్టి జాగ్రత్తగా కాపాడుకొని గొంతుని. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా అందంగా పాడు. థ్యాంక్ యూ మ్యామ్. నిగమ, నమస్తే సార్. చాలా బాగా పాడావు, మంచి పాట. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో వినని పాట. చాలా మార్ధవం ప్రతి అక్షరంలోనూ ధ్వనించింది. ఒక మాంత్రిక మార్ధవం ఉంది, అంటే మనసులను మంత్రింప చేసే ఒక మార్ధవం, ఆ మృదుత్వం నీ గొంతులో ఉంది. చాలా బాగా పాడావు, మంచి పాట ఎంపిక చేసుకుని పాడావు, ఆ గొంతుకు తగినట్టుగా. చరణంలో మొదటి వాక్యం నదికి వరదల్లే మదికి పరవళ్ళే, అక్కడ కొంచెం కింది నుండి ప్రారంభమైంది, అక్కడ ఎందుకో వినబడలేదు. అక్కడ కోరస్ ఉందా? ఉంది సార్. ఉంది. ఆ కోరస్ ఎక్కువైపోయింది, నీ గొంతు తక్కువైపోయింది. ఆ ఒక్క వాక్యం తప్ప మిగతా అంతా బాగా పాడావు. చివర్లో ఏదో వీణలోన మోగేనా అన్నావు, చూసావా? మోగేనా అన్నావు, ఎంత బాగా నువ్వు మనసంతా పులకరించిపోయింది, అంత బాగా పాడ. ఆ మోగేనా అనే మాట చాలా బాగా పలికావు. అట్లాగే నిగమ అంటే అర్థం వేదంలో సంగీత శాస్త్రానికి సంబంధించిన వేదం సామవేదం. నీ జీవితం అంతా సామవేదంలాగా సుమధుర భరితంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. వెల్కమ్ టు పాడతా తీగ పండు. థ్యాంక్ యూ గుడ్ సార్. లక్.